హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. చూడండి, కరివేపాకు. మనకి కరివేపాకు కంటికి మంచిది కదండి. కాల్షియం కూడా ఎక్కువ ఉంటుంది, ఐరన్ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి నేను ఇదంతా కరివేపాకు పొడి చేసుకుంటాను. మా అమ్మాళ్ళ ఇంటి దగ్గర కరివేపాకు చెట్టు ఉందన్నమాట. మేము ఉండేది వైజాగ్లో, అద్దెంట్లో ఉంటున్నాము. సో ఇక్కడ చెట్టు ఏమీ లేదు, అక్కడైతే తెచ్చుకున్నాను నేను. ఇదంతా నేను ఇప్పుడు కరివేపాకు పొడికి కడిగి ఆరబెట్టాను అనమాట. ఎలా చేస్తానంటే, ఫస్ట్ మినప్పప్పు, శనగపప్పు ఇదంతా వేపేసి, తర్వాత మిరపకాయలు, ఎండుమిర్చి అనమాట, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర కూడా వేయిస్తాను. ఇవన్నీ కలిపి పొడి చేసుకుంటాం అనమాట. ఇది కూడా కొంచెం లైట్గా చిన్న ఆయిల్ వేసి కళాయిలో వేయించి ఇవన్నీ కలిపి పొడి చేసుకొని, ఆయిల్ కానీ నెయ్యి కానీ ఉంటే వేడన్నంలో వేసుకొని తింటే టేస్ట్గా ఉంటుంది. అయితే కాల్షియం అయితే ఎక్కువ ఉంటుంది అన్నమాట. కాల్షియం మనకి గ్లాస్ పాల్లో ఉండే కన్నా ఈ పొడిలోనంటే ఎక్కువ ఉంటుందట. తర్వాత ఐరన్ కూడా బాగా ఎక్కువ ఉంటుంది, తక్కువ ఖర్చు. మనం నెగ్లెక్ట్ చేయకుండా చక్కగా కరివేపాకుని మనం యూస్ చేసుకుంటే కంటికి చాలా మంచిదండి, పిల్లలకి మనకి కూడా. నేనైతే సరదాగా వీడియో తీస్తున్నాను మీకు చూపిద్దామని. ఇదంతా నేను పొడి చేసి దాస్తాను అనమాట, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. వారం రోజుల్లో అయిపించేయాలి, ఫ్రెష్గా ఉంటుంది కదా అప్పుడు. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి. బాయ్.